విశ్వం దర్పణ దృశ్యమాన నగరై తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ ఆత్మానందాన్ని పొందాలి అంటే విశ్వాన్ని ఎలా చూడాలి, ఈ ప్రపంచాన్ని, ఈ జన సమూహాన్ని, మన సంసారాన్ని, మన ఉద్యోగ జీవితాన్ని, ఏదైనా సరే. ఓ గుంటూరు రహదారిలో పెడుతున్నాం, మార్కెట్ చూడండి, జనం అర్థమవుతుంది. మార్కెట్ చూస్తే వేదాంతం అర్థమవుతుంది. మార్కెట్లో ఏముంది, బజార్ అనొద్దు. యోగ వాసిష్టంలో బజారు గురించి 16 సార్లు చెబుతాడు. బజారు చూడు అర్థమవుతుంది అంటాడు. గుంటూరు ఈ పేటలో మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, కొన్ని వాహనాలు వెడుతున్నాయి వస్తున్నాయి, ఎవరో మాట్లాడుకుంటున్నారు, చుట్టకాలుస్తున్నారు, దెబ్బలాడుకుంటారు. మీరు ఎవరన్నా పట్టించుకున్నారా? మీ పనికి ఏదో కూరగాయలకు వెళ్ళారో ఊరగాయలకు వెళ్ళారో ఆ పని చూసుకుంటారు. సరిగ్గా సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలంటే ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూడా పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం చెయ్యాలి, అంతే లెక్క. మన ముందే, మన కళ్ళ ముందే మన గురించి విమర్శించుకుంటూ ఉంటారు. హే హే నవ్వి వదిలేయడమే అంతే. నన్ను అలా అన్నావా అంటే ఇంకా ఎక్కువ అంటారు. వీళ్ళ స్వభావం ఇదన్నమాట. ఇన్ని తినేసారు ఇలా మాట్లాడుతున్నారంటే అని గ్రహించుకో, అయిపోయింది. ఇంక పెట్టకో, వదిలేయి. ఇంకా మళ్ళీ కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి దేనికి చాకరీ? మనం ఏం చేస్తూ ఉంటే ఎవరన్నా విమర్శించినా, మన పట్ల సరిగ్గా లేరన్నా, బంధువుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో ఇస్తూ ఉంటే ఇది అనవసరం చాకరీ. ఇవ్వక కట్ చేయి. ఇచ్చినా వాడి కృతజ్ఞత లేదంటే మళ్ళీ ఇస్తావేటి? వాళ్ళు ఏదో కాకపడదామని చూద్దామండి. ఇంకా ఏదో ఇచ్చేసి నేనే అసలు నువ్వు అంటే తాపత్రయపడేదాన్ని. వద్దమ్మా, వదిలే ఆ విషయాన్ని. నువ్వు ఎన్ని ఇచ్చినా నీ పట్ల అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఎప్పటికే శత్రుభావం వహించి దాని కర్మది అనుభవిస్తుంది. మనకేంటంట ఇదే జీవితంలో నిశ్చలంగా ఉండమండి. బజార్లో అనేక జరుగుతున్నాయి, మీరు పట్టించుకున్నారా? మీ పని మీరు చూసుకున్నారా లేదా? సంసార జీవితాన్ని సాగిస్తూనే, ఉద్యోగ జీవితాన్ని సాగిస్తూనే మన పని అంటే ఆత్మనిష్ట, దాన్ని వదలకుండా ఉండడమే లెక్క. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. నేనెవరు, నేనెవరు, నేనెవరు. పని చేస్తూనే ఉండాలి, అన్నీ చేస్తూనే ఉండాలి. ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉండాలి, ఉద్యోగంలో అన్ని పనులు చేయాలి, బండి మీద పెడుతూనే ఉంటాం, అన్నీ చేస్తాం. నమశివాయ అనే 5 అక్షరాలు వదలకుండా ఉంటే అన్నీ ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడు. ఆ మాత్రం జపం చేస్తూ ఇల్లు ఊడవలేమా, బట్టలు మడతెట్టుకోలేమా? ఇప్పుడు బట్టలు ఉతికే పని కూడా లేదండి, వాషింగ్ మెషిన్లో వేయడమేగా. దానికి పెద్ద చాకిరీ. అది ఏమన్నా ఏముందండి చాకిరీ? ఏముందండి చాకిరీ? కరోనాకు ముందు మా ఇంట్లో మా శారద చేసేది. కరోనా వచ్చిన తర్వాత అదృష్టం నేనే చేసుకుంటున్నాను. ఎందుకని ఆవిడ 2 నెలలు పుట్టింటికి వెళ్ళింది. ఈ బట్టలన్నీ ఇలా ఉంటాయి, అందుకని ఏమిటి బ్రహ్మరహస్యం ఏమిటో నాకు చెప్పాను. చెప్పేది కదా, ఎందుకంటే ఈ పని కూడా ఆవిడ చేయకపోతే ఇంక నాకు ఆవిడకి పనులు ఏమున్నాయని ఆవిడ ఉద్దేశం. ఇది కూడా నాకు చెప్పరా అంటూ. ఏం కాదు, నువ్వు లేవు కదా, ఎందుకు వచ్చిన గొడవ? ఈ వాషింగ్ మెషిన్ ఏమైనా బ్రహ్మరహస్యమా? దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైంది, ఇది అర్థమవుదా? నాకు చెప్పంటే ఫోన్లో చెప్పింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు నేనే చేసుకుంటున్నాను. అది ఆ పని చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని నమశివాయ నామం చెప్పిస్తున్నాం. హాయిగా బట్టలను తీసి అందులో ఒక్కోటి వేస్తుంటే ఆవిడే ఉంటుంది, దేవుడి మీద పూలేసినట్టే వేస్తున్నారు అంటుంది. అదో వ్యాఖ్యానం. దేవుడి మీద పూలేసినట్టే మా ఆయన బట్టలు వేస్తారు అందులో అని చెబుతుంది ఎవరు. సరిగ్గా చాలా శ్రద్ధగా బనీని తీసేమంటే ఇలా తీసి దులిపి అందులో వేయడం, మొత్తం గుట్ట కింద పారేయడం కాదు. అక్కడ ఓ పంచి అందులో వేసేమంటే పంచి మొత్తం విడదీయాలి. ఇలా మళ్ళీ అనాలి, అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా మడతట్టాలి, దాన్ని మళ్ళీ రజకులు మడతడతారు అలా తిప్పాలి, అందులో వేయాలి, తిప్పకుండా వేయాలి. కొన్ని అంత చేస్తుంటే శ్రద్ధగా కాదండి. శుభ్రంగా ఓ బట్టల బొట్ట మీద ఉండే తొట్టు తీసుకుని అందులో 16వ 17వ బట్టలు వేసుకుని ఒక్కోటి ఇలా వేస్తూ ఉంటే నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ నమ శంఘాయచ పశుపతయేచ అయిపోయాయి. అది మాత్రం రుద్రనమ్మకం కాదా? నువ్వు ఏ పని చేసినా భగవన్నామాన్ని వదలకుండా ఉంటే అది భగవత్ సేవ అవుతుందమ్మా. బట్టలు వేసుకోవడం అవుతుంది, అది భగవత్ సేవ అవుతుంది. మనం ఏం చూస్తుంటే అదో చచ్చిపోతున్నాం, వయలేక చేయిపోతున్నాం, ఎంతకాలం చేయాలో ఎవడూ సాయం చేసేవాళ్ళు లేడు. ఈసారి సరిపోయిందమ్మా, బీపీ వచ్చింది, బట్టలు ఉతక్కపోగా బీపీ వచ్చింది. చేయాల్సిన పని ఎలాగో తప్పనప్పుడు సంతోషంగా చేయొచ్చు కదా, ఏడు మొహం పెట్టుకునేందుకు. ఇక్కడ చేసే చిన్న పని అయినా ఆనందంగా చేస్తే చాలు. అప్పుడు విశ్వాన్ని అంతటిని ఎలా చూస్తాం? యాంత్రికంగానే చూస్తాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దంలో ప్రతిబింబాన్ని ఎలా చూస్తాం మనం? చాలా గొప్ప ఉదాహరణ, దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకుందాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ విశ్వం అంతా అద్దంలో కనిపించేటువంటి నగరము లేదా భవనం లాంటిది. అద్దంలో ఏ ప్రతిబింబమైనా ఎలా కనిపిస్తుందో గమనించండి, విశ్వం అర్థమవుతుంది. మీరు అద్దం ఎదురుగా నుంచోండి, మీ కుడి చెయ్యి ఎక్కడ ఎడం చెయ్యి అవుతుంది గమనించండి.
ఈ కంకణం పెట్టుకుని ఎదురుగా నిలబడితే నాకు చాలాసార్లు మతిపోయింది, ఇదేమిటి ఎడం చేతికి కంకణం వచ్చింది, కుడి చేతికి వచ్చి వచ్చింది. మహామాయ మహామాయ. ఇంత చేస్తే అర్థం, దాని వెనకాల ఏదో ఎర్రటి పదార్థం మెర్క్యూరీ అని ఏదో పూశారు. అది ఎంత మాయ చేసేసింది అంటే తిరగేసింది. తిరగేసినా మనం ఏమనుకుంటున్నాం, బాగున్నావు, ఏం బాగున్నావు, కుడి ఎడం అయిపోయింది నీ తలకాయ. మాయలో పడిపోవడం అంటే ఇదే. బాగున్నాం అన్నాం, జుట్టు దువ్వేసుకున్నాం, బొట్టెట్టేసుకున్నాం, ఓ మేకప్ చేసేసాం, కానీ గుడి ఎడం అయిపోయింది. మీరు కుడికాల మీద ఎడంకాల మీద కుడికాయలు వేసుకుని కూర్చోండి అద్దం ముందు, ఆశ్చర్యం, ఎడంకాల మీద కుడికాయలు ఉంటుంది అక్కడ. ఇదేమిటిది? ఇది మాయ. అందుకే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. ఈ అద్దం ఎదురుగా నుంచున్న మనిషి సత్యం, ప్రతిబింబం మిథ్యే కదా. అనుమానం మిథ్య అనడానికి లెక్క ఏమిటంటే అద్దం 4 పగిలింది అనుకోండి, అద్దం 4 ప్రతిబింబాలు కనపడతాయి కదా. 4 అద్దాలు పెడితే 4 ప్రతిబింబాలు కనపడతాయి కదా. బింబాలు అన్నీ లేవు కదా, ప్రతిబింబాలు ఎక్కువ ఉన్నాయి. అంచేత బింబమే సత్యనారాయణ స్వామి, ప్రతిబింబాలే మనమంతా. ఖచ్చితంగా మనం అందరం ప్రతిబింబాలమే. జీవుడికి మనస్సు కారణంగా ప్రత్యేక జీవితం కనపడుతోంది, దేవుడికి మాయ కారణంగా ఈ సృష్టి కనపడుతోంది. అంతకంటే ఒక మాయలో ఏర్పడిన ప్రతిబింబాలమే. ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి కాని వాళ్ళంటూ లేరు ఇక్కడ. అది 9వ శ్లోకంలో విశ్వం పశ్యతి కార్యకారణతయ అక్కడ బాగా చెబుతాడు. ఈ భేదాలు అనేవి మనం పెట్టుకున్నవి. అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దంలో ఎప్పుడు ప్రతిబింబం ఎంతసేపు కనపడుతుంది, నువ్వు చూసినప్పుడే కనపడుతుంది, నువ్వు చూడనప్పుడు కనపడుతుంది. అంచేది ఈ జగత్తు కూడా నువ్వు చూస్తుండబట్టి కనపడుతుంది, లేకపోతే ఉండదు. ఇది నేను చూడకపోయినా ఇంకొకళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం అన్ని జీవులు చూడడం మానేస్తే జగత్తు ఉండదు. అంచేత నువ్వు చూడడం మానేయడమే నీకు ముఖ్యం. లోకమందరినీ చూడకుండా మానేసేలా చేయాల్సిన పని మనకేం లేదు. సంఘాన్ని అంతటిని సంస్కరించడం మన వల్ల అవుతుందా? మనం ఏదో సత్యం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. నువ్వు మాట్లాడు ముందు. ఊరికే సత్యం గురించి వాట్సాప్ ఒకటి తీసుకోవడం, దాన్ని ప్రచారం చేయడం, ఇది వారు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న భాగవతం మీద ఎవ్వడు ఏమీ పాటించడు. మా సూక్తులు మాత్రం మొత్తం అందరికీ షేరింగ్ షేరింగ్ షేరింగ్. ఎవ్రీబడి ఈజ్ షేరింగ్, నో బడీ ఈజ్ ప్రాక్టీసింగ్. పైగా ఆయన చాలా మంచివి చెప్తారండి, నేను అన్నీ పంపిస్తానని. చూడగానే పంపించడం కదమ్మా, ముందు ఆచరించి తర్వాత పంపించు. ఆచరించడం వదిలేస్తాడు. ఆచరిస్తే సమాజం మారడానికి ఏడాది జాలండి, ఎన్నేళ్ళు అక్కర్లేదు ఇక్కడ. కానీ అదృష్టం ఏమిటంటే ఇవాళ మాటలు వినేవాళ్ళలో 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. ఖచ్చితంగా మహిళలు ఎక్కువగా కనపడుతున్నారమ్మా. నాకు బాగా నమ్మకం ఉంది భగవంతుడి మీద. సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయి, ప్రవచనాల కారణంగా వస్తాయి, అనుమానం. చాగంటి వారివి, నావి, షణ్ముఖ శర్మ గారివి, మల్లాప్రగడ వారివి, అందరివి వింటున్నారు. అసలు ఈవేళ స్త్రీల జీవితంలో అయితే ప్రవచనం వినడం అనేది ఒక కాలక్షేపమైంది. ఒక ముందు 2 గంటలు వినడం కనీసం, పొద్దున్నో రాత్రి. పురుషుల్లో కూడా చాలామంది అంతే. యువకులు వింటున్నారు. నేను ఆ గీతా కవి దగ్గర ఉంటే మొత్తం యువకులు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. అక్కడికి వచ్చి ఓ మాకు ఫోటో కావాలి. నేను పెనుగొండలో మాట్లాడితే అంతా యువకులే మొత్తం. వాళ్ళకేమి ఎక్కుతుందండి? వేదాంతం ఎక్కుతోంది. అనుమానం ఇలా కృషి ఫలిస్తోంది. అంటే మనం భగవంతుని నమ్ముకుని మన పని మనం చేస్తే ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది. మనం కంగారు పడక్కల. కానీ ఆ చేసేటప్పుడే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, తొందరగా జరిగిపోతాయి అనుకోద్దు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతు. అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. ఎందుకు ఈ ప్రతిబింబం ఎలా వచ్చింది? అద్దం వల్ల వచ్చింది. అలాగే ఈ ప్రపంచం ఎలా వచ్చిందో చెబుతున్నాడు దక్షిణామూర్తి. నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. మన నిద్రలోకి వెళ్ళాం, కల కూడా లేదు, నిద్ర, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఈ ప్రపంచం ఉందా మనకు తెలుసా? లేదుగా. ప్రపంచం ఎందుకు లేదంటే మనస్సు ఉండదు. కలగనేటప్పుడు మనస్సు ఉంది. కల కూడా కనిన గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనస్సు ఉండదు. కానీ మనం ఉన్నామా లేదా? శరీరం అక్కడే ఉంది, 6 అడుగుల 3 అంగుళాల శరీరం పొడుగ్గా అక్కడ పడుకుని ఉంది, కళేబరం. మనస్సు లోపల ఉంటే కలగంటుంది ఖచ్చితంగా. మనస్సు కూడా లేదు, గాఢ నిద్ర పట్టింది. మనం ఉన్నామా లేదా? చాలా కీలకమైన ప్రశ్న ఇది. మనం లేకపోతే, నేను అనేది లేకపోతే, పొద్దున లేచాక ఆదమరిచి నిద్రపోయాం, ఎంత గాఢ నిద్ర పట్టిందో. ఆద అంటే ఒళ్ళు తెలుగులో, ఆదమరిచి అంటే ఒళ్ళు మరిచి. ఆదమరిచి నిద్రపోయాం, ఎంత గాఢ నిద్ర పట్టిందో. ఈ అనుభూతి ఎవరిదండి? శరీరం లేకపోయినా మనస్సు లేకపోయినా ఉండే ఆత్మది ఆ అనుభూతి ఖచ్చితంగా. అందుకే వాళ్ళు లేచారు. అంచేత జాగ్రత్త అవస్థలోనూ మనం ఉన్నాం, స్వప్నావస్థలోనూ మనం ఉన్నాం, గాఢ సుషుప్తిలో కూడా మనం ఉన్నాం. ఆ గాఢ సుషుప్తిలో ఉన్నట్టే జాగ్రత్త అవస్థలో కూడా ఉండే అభ్యాసం చెయ్యాలి. అది వేదాంతం. అంటే సగం విషయాలు పట్టించుకోవడం మానేయాలి. గాఢ నిద్రలో ఉన్నవాడు దేనైనా పట్టించుకుంటాడా? వాడి దగ్గర మనం నిలబడి వాడి గురించే మాట్లాడుకుంటున్నా వాడికి వినపడదు. కాస్త గట్టిగా మాట్లాడితే ఏమన్నా వాళ్ళు లేస్తాడు. కొంచెం నెమ్మదిగా మాట్లాడుకున్నాం అనుకో, ఏం తెలియదు.
ఆ గాఢ నిద్రలో ఉన్నవాడి దగ్గర ఏమన్నా వాడు పట్టించుకోనంటే జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఏ మాటలు, ఏ విమర్శలు వద్దు, ఏ ప్రశంసలు కూడా వద్దు. అదో నాటకం ఇదో నాటకం, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని గ్రహించాలంటే ఏం చేయాలి? పశ్చిన్ ఆత్మని మాయయా, తన ఆత్మ నుంచే మాయ రూపంలో ఇది వచ్చింది. బహిరి ఓద్భూతం యథా నిద్రయా, నిద్రపోయినప్పుడు సుషుప్తి పక్కనట్టండి, కలగంటున్నాం. కల ఎలా వచ్చిందో ఆలోచిస్తే వేదాంతం అంతా చిటికెలో అర్థమవుతుంది. హాయిగా మనిషి పడుకున్నాడు, ఈ కళేబరం ఇక్కడ ఉండనే ఉంది. ఈయనకి మధ్యాహ్నం కాసేపటికి కలలోకి వెళ్ళిపోయాడు. కలలోకి వెళ్ళగానే ఒక కాంతి తెర ఏర్పడి పాత్రలు వచ్చాయా లేదా? మనుషులు, చెట్లు, చేమలు, ఆడాళ్ళు, మొగాళ్ళు, కుక్కలు, గాడిదలు అన్నీ వచ్చాయా లేదా? కల రాగానే మనం ఏం చేస్తాం? అజ్ఞానం. కల్లోను సత్యనారాయణ స్వామి కనపడ్డాడంటే అంతకుముందు సత్తు డబ్బా కనపడిందమ్మా, అదెంతో ఇది అంతే, నువ్వు డబ్బా కొట్టకెక్కడ. సత్యనారాయణ స్వామికి నీ కల్లోకి రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ. మనం ఏదో దేవుళ్ళు కనపడగానే గొప్పవేవో కనపడగానే గొప్పవి చెప్పేస్తాం. చీపురుగట్ట కనపడగానే భయపడిపోతాం. చీపురుగట్టు వచ్చింది, ఏమవుతుందో ఏం అవ్వదు. ఈ మధ్య ఓడవడం మానేసే ఓడవమని చెప్పడానికి వచ్చింది. కాస్త నన్ను ఉపయోగించుకో అని. ఇది కాదండి మనం చేయాల్సిన విషయం. మంచి కళ, అసలు కళ నాశనం, కళ పెద్ద మాయ. దాన్ని బట్టి మంచి కళ చెడ్డ కళ ఏమిటి? కళే పనికిరాదు. కళ గురించి చేయవలసిన విశ్లేషణ ఏమిటంటే, కళలో చీపురుకట్ట పాత్ర వేషం ఎవరేశారు, నా పాత్ర ఎవరేశారు, ఈ కంటున్నవాడు, వాళ్ళ ఆవిడో ఇంకెవరో ఆ పాత్ర ఎవరేశారు, కుక్క, చెట్టు, చెరువు ఆ పాత్ర ఎవరేశారు, ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు, ఇది చాలా కీలకంగా తీవ్రంగా ఆలోచించాలి. 5 నిమిషాల్లో వేదాంతం అర్థం. ఎవరు ధరించారండి? ఈ జీవుడే ధరించాడు, అనుమానం ఏమీ లేదు. ఈ పడుకున్నవాడే ధరించాడు, ఇంకెవరు లేడుగా అక్కడ. అందుకే మన కళ పక్క వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి తెలియదుగా కాబట్టి నాకు రాలేదు ఆ కళ అంట. పైగా ఎవరి దగ్గరికి రావాలి, మీరు మా కళ్ళలోకి వచ్చారన్నాం అనుకోండి, ఇది మగవాళ్ళతో ఉంటే ఒక ఇబ్బంది, ఆడాళ్ళతో అంటే 2 ఇబ్బందులు. ఎలా అంటామండి? కళ్ళలోకి ఆవిడ రాలేదు, మన కళ్ళలోకి ఆయన రాలేదు, చెట్టు రాలేదు, పుట్ట రాలేదు, కుక్క రాలేదు. మరి రూపాలన్నీ ధరించింది ఎవరండి? మనమే. ఒక జీవుడు తాను పడుకుని తనకి తెలియకుండా తన రూపాన్ని కూడా మళ్ళీ ధరించి, ఆడాళ్ళ రూపాలు, మొగాళ్ళ రూపాలు, చెట్ల రూపాలు, పుట్ట రూపాలు, కుక్కల రూపాలు, గాడిద రూపాలు, అన్ని పాత్రలు తానే ధరించి, డైలాగ్స్ సంభాషణలన్నీ తానే రాసుకుని కిందపడి మీదపడి గెలిచి ఓడిపోయి కాసేపటికి బేరమని బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచంలో ఉండే అన్ని రూపాలు ఆయనే ధరించి ఒక మహత్తరమైన క్రీడ సాగిస్తున్నాడు అనడంలో అబద్ధమే లేదమ్మా. పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. అది కళ. కళ కంటున్నవాడు కూడా ఆయనే, పాత్రలు ధరించేది కూడా ఆయన. దానికి విష్ణు సహస్రమే ప్రమాణం. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ వరుసగా ఉంటాయి. స్తవ్య, స్తవం చేయబడుతున్నవాడు ఆయనే. స్తవ ప్రియ, ఆ స్తవాన్ని ఇష్టపడుతున్నవాడు ఆయనే. స్తోత్రం, ఆ స్తోత్రమే ఆయన. అంతేకాదుట స్తోత్రం చేసేవాడు కూడా ఆయనే. అంటే భక్తుడు భగవంతుడు ఒక్కడే. అదే దక్షిణామూర్తి తత్వం. ఇది మనం ఎందుకు ఇలా జీవుడు అనుకుంటున్నాము అంటే, మనం జీవుడు అని అనుకోవడం మానేసి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే దానికి ఇక్కడికి దగ్గరలో చందోలులో ఉండే మహానుభావులు, దేవీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అద్భుతమైన అర్థం చెప్పారు. నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, ఓం అంటే త్రిగుణాలు కదా, 3 ఆకారాలు, అకారం, ఉకారం, మకారం ఉన్నాయి కదా. ఓంకారం త్రిగుణాత్మకమైన ప్రపంచానికి సంకేతం అయ్యా. నమః అంటే నమస్కారమే కాదు, నమః అంటే ఇది నాది కాదు అని అర్థం కూడా. రకారం నెగిటివ్ కదా, మహా అంటే మమకారం కదా. అందుకని ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం ఓంకారం, నమః నాది కాదు. మరి నేనెవరిని అంటే శివాయ, నేను శివుణ్ణి. ఇది చతుర్థి విభక్తే కాదు, ప్రథమా విభక్తి కూడా వస్తుందని వ్యాకరణంతో నిరూపించారు ఆయన. వ్యాకరణంలో ఎప్పుడు భాషలో ఒకానొక విభక్తికి ఇంకో విభక్తి రావడం తెలుగులో ఉంది, సంస్కృతంలో ఉంది. అంచేత శివాయ, శివాయ అంటే శివోహం, నమః అంటే ఇది నాది కాదు. మరి ఏది నీది కాదు అంటే ఓం అంటే అకారం, ఉకారం, మకారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన ఈ మాయామయ ప్రపంచం నేను కాదు, నేను కేవలం శివుణ్ణి. ఇది ఓం నమః శివాయ అన్నదానికి అర్థం. మనం ఏదైనా ఒక వస్తువునో మనిషినో ప్రేమించి వీడు మా అబ్బాయి, వీడు మా అబ్బాయి, వీడు మా అబ్బాయిని 10 సార్లు చెప్పబట్టే కదండి ప్రేమ పెరిగింది. చెప్పకపోతే పెరుగుతుందా? పుట్టగానే ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఎవరైనా ఎత్తుకుపోవడమో వేరే చోట పెంచడమో జరిగితే మనకి ప్రేమ ఏమైనా ఉంటుందో? కొన్నాళ్ళు ఏడుస్తాం, ఊరుకుంటాం. మా దగ్గర ఉండేసరికి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయిని రోజు చూడడం వల్ల ప్రేమ పెరిగిందా లేదా? ఇలా మన బంధాల పట్ల రోజు అనుకోవడం వల్ల, రోజు చూడడం వల్ల, వ్యవహారాలు నడపడం వల్ల ప్రేమ పెరగడం ఖాయమైనప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజూ జపిస్తూ ఈ ప్రపంచం నేను కాదు శివుణ్ణే నేను అంటే శివుడు అవ్వడంలో ఏమైనా అనుమానం ఉందా?
మానవ జీవితం మొత్తం అలవాటు మీద ఆధారపడి ఉంటుంది. ఏది అలవాటైతే అదే మనకి నేర్చుకుంటాం. ఏది అలవాటైతే అలాగే ఆలోచిస్తాం ఖచ్చితంగా. ఇది నాకు ఇష్టం అంటాడు, అంటే అది ఇష్టపడ్డాన్ని అలవాటు పడ్డాడు. ఇంకొకడు పక్కన తింటూ ఉంటాడు, ఎలా తింటున్నావురా దరిద్రం అంటాడు, వాడికి ఇష్టం లేదు, వాడు దాన్ని ఇష్టపడకపోవడానికి అలవాటు పడ్డాడు. ఏ అలవాటు శాశ్వతం అంటావు? వాళ్ళు ఎలా తింటున్నారు, మనం తినకపోతే వాళ్ళు తినడానికి అలవాటు పడ్డారు, నువ్వు తినకుండా ఉండడానికి అలవాటు పడ్డావు. అలాగే నువ్వు వీళ్ళని ప్రేమించిన